ఐపీఎల్ 2025 18 ఎడిషన్ చాలా ఉత్కంఠ అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఈ టోర్నీ అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉండే టీమ్స్ సగం సీజన్ కంప్లీట్ అవ్వక ముందే ఇంటి ముఖం పట్టినట్టే కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఆర్ఆర్, కేకేఆర్ ఈ 4 ఫ్రాంచైజీలు ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు కూడా డూ ఆర్ డైగా మిగిలాయని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ మ్యాచ్లు అలానే ప్రతి సీజన్లో లాస్ట్లో ఉండే ఫ్రాంచైజీలు ఈసారి మిరాకిల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీసీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్లు ఈ మధ్య సీజన్స్లో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లేవు. అయినా ఈ సీజన్లో వీళ్ళు అయితే డామినేషన్ వేరే లెవెల్లో చేస్తున్నారు. ఆర్సీబీ కూడా టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అంటే జీటీ 6 విజయాలతో 8 మ్యాచ్లకు గాను పాయింట్స్ టేబుల్లో టాప్ స్పాట్లో అయితే ఉంది. ఇక తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ 5 విజయాలతో థర్డ్ స్పాట్లో కంటిన్యూ అవుతున్నాయి. అలానే బ్యాటింగ్లో జీటీ బ్యాటర్ అయిన సాయి సుదర్శన్ 8 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 417 పరుగులతో 5 హాఫ్ సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ అయితే సొంతం చేసుకొని కంటిన్యూ చేస్తున్నాడు. ఇక తర్వాత నిక్కీపీ, అలాగే జోస్ బట్లరు ఉండనే ఉన్నారు. అలానే ఇక జీటీ పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వికెట్స్ వేటలో బిజీ అయిపోయాడు. 8 ఇన్నింగ్స్లో 16 వికెట్లతో పర్పుల్ క్యాప్తో ఉన్నాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, నూర్ అహ్మద్లు పర్పుల్ క్యాప్ రేసులు అయితే ఉన్నారు. అయితే ఓవరాల్గా ఈ సీజన్లో న్యూ ఛాంపియన్ చూసే అవకాశాలు మెండుగా అయితే కనబడుతున్నాయి. ఐపీఎల్ 2025 18వ సీజన్లో భాగంగా 41వ మ్యాచ్గా ఏప్రిల్ 23న రాత్రి 7:30 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఒక బీభత్సమైన బ్యాటింగ్ ట్రాక్ ఉన్న 2 ఫ్రాంచైజీల మధ్య, అంటే ఎస్ఆర్హెచ్ మరియు ముంబై ఇండియన్స్ల మధ్య ఓ భయంకరమైన హై స్కోరింగ్ ఫీస్ట్కి అయితే సిద్ధమైపోతుంది. ఈ 2 ఫ్రాంచైజీల్లో కూడా అటు ముంబై ఇండియన్స్, ఇటు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ డెప్త్ అయితే సూపర్గా ఉంది. సో చాలా పెద్ద స్కోర్ అయితే ఈ గ్రౌండ్లో ఉంటాయి కాబట్టి మనం చూడొచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, అలానే ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇరువురు టీమ్స్ ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇది ఎస్ఆర్హెచ్కు హోమ్ గ్రౌండ్గా ఉంది. ఉప్పల్ స్టేడియం అని కూడా పిలుచుకుంటారు. దీన్ని 2004లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చి 38,000గా ఉంటుంది. అయితే ఓవరాల్గా డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. స్ట్రైట్ బౌండరీస్ వచ్చి 69 నుండి 71 మీటర్లు గాను, స్క్వేర్ బౌండరీస్ వచ్చి 66 నుంచి 69 మీటర్లు గాను, అలాగే బిహైండ్ వికెట్స్ వచ్చే 55 నుంచి 58 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకునే ముందు 2 ఎగ్జాంపుల్స్ అయితే మనం చెప్తాను, కొద్దిగా నోటీస్ చేసుకోండి. ఈ గ్రౌండ్లో ఈ ఒక పిచ్ ఉంది. ఆ పిచ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆర్ఆర్తో ఒక ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడింది. ఏకంగా ఈ పిచ్లో ఈ గ్రౌండ్ 286 పరుగులు చేసింది. చేజింగ్లో ఆర్ఆర్ ఏం తక్కువ తినలేదు, ఏకంగా 242 పరుగులు అయితే చేసింది. అదే పిచ్లో రీసెంట్గా ఒక మ్యాచ్ అయితే పంజాబ్ కింగ్స్తో ఆడింది. ఆ పిచ్లో 246 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇది చేజింగ్ అయితే 246 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు అర్థమైపోయి ఉంటుంది 240 పరుగులు కొట్టినా కూడా అపోనెంట్ని ఆపడం చాలా కష్టమని. అయితే ఇదే పిచ్లో ఈ మ్యాచ్ కూడా సిద్ధం అవుతుందంట. అలాగే ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ బోత్ టీమ్స్ కూడా డెప్త్ ఆఫ్ బ్యాటింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. అంటే ఇన్ఫ్యాక్ట్ నేనైతే నా ఒపీనియన్ అయితే మాత్రం 300 లోడింగ్ అని మాట్లాడుకోవచ్చు, నో డౌట్ పక్క. బట్ 280, 260 పరుగులు చేసినా కూడా ఏ టీం గెలుస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. అయితే పిచ్ అయితే బౌలింగ్ అసలు అనుకూలించని కాదు. వచ్చిన క్యాచెస్ మిస్ చేయకుండా, డ్రాప్ చేయకుండా క్యాచ్ చేసుకోగలిగితే క్యాచ్ విన్స్ ద మ్యాచెస్ అని చెప్పుకుంటాగా అదే జరిగింది. ఇనిషియల్గా పేస్, స్వింగ్ జనరేట్ అవుతాయి. ఆ టైంలో వికెట్స్ కనుక తీయగలిగితే ఖచ్చితంగా గేమ్లోకి అయితే రావచ్చు. మిడిల్ ఓవర్స్లో కొంతవరకు లిటిల్ బిట్ హెల్ప్ కూడా దొరుకుతుంది స్పిన్నర్స్కి అని చెప్పుకోవచ్చు. తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడటం, మ్యాచ్లో అయిపోయే ట్విస్ట్లు అయితే ఏమీ లేవండి. హ్యాపీగా 40 ఓవర్స్ మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. రెయిన్ పడే ఛాన్సెస్ ఓన్లీ 0%. టెంపరేచర్ వచ్చేసరికి మ్యాచ్ డే మార్నింగ్ టెంపరేచర్ 38 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు చూడొచ్చు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిందే, ఓటీటీలో 2 బిగ్ ప్లాట్ఫామ్స్ అయినా జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ 2 కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించి ఈ జియో హాట్స్టార్లో ఐపీఎల్ లైవ్ అయితే వస్తుంది. సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరి. ఇక స్టార్ స్పోర్ట్స్ 2లో టీవీలో వచ్చి వీక్షించవచ్చు. అలాగే టీవీలో తెలుగులో చూడాలంటే అలా స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్గా ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ వచ్చి 82 మ్యాచ్లు జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 35 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 46 గెలిచారు. నో రిజల్ట్గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ చూస్తే 286 పరుగులు 6 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ అయితే ఉంది.
లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 80 పరుగులకే డీసీ ఆల్అవుట్ అయింది. హైయెస్ట్ రన్ చేసి ఈ గ్రౌండ్లో మొన్న రీసెంట్గా ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ మీద 247 పరుగులు 2 వికెట్లు చేజ్ చేసింది. లోయెస్ట్ టోటల్ డిఫెండర్స్ 126 పరుగులు 6 వికెట్లను ఎస్ఆర్హెచ్ కాపాడుకోగలిగింది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 123 పరుగులు. బట్ ప్రజెంట్ సీజన్లో 200 కొట్టినా కూడా నమ్మకం లేదు. ఇక ఎస్ఆర్హెచ్ మరియు ముంబై ఇండియన్స్ లెక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ మ్యాచ్లకి వీళ్ళిద్దరి మధ్య 24 మ్యాచ్లు జరిగాయి. ఎస్ఆర్హెచ్ 10 గెలిస్తే ముంబై ఇండియన్స్ 4 ఎక్స్ట్రా 14 గెలిచింది. అలాగే 2025 అంటే ఈ సీజన్లో వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ అయితే ఆడారు. దాంట్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం అయితే సాధించింది 4 వికెట్ల తేడాతో. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఇది రివెంజ్ మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు. అలాగే 2024లో కూడా అంటే ప్రీవియస్ సీజన్లో వీళ్ళిద్దరు కలిసి 2 సార్లు తలపడితే ఒకసారి ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఒకసారి ముంబై ఇండియన్స్ గెలిచింది. సో అప్పుడైతే ఈక్వల్గా ఉంది. ప్రజెంట్ గెలుస్తారా లేదంటే ఈక్వల్ చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంది. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. ఎంఐ ఓవరాల్గా 8 మ్యాచ్లు ఆడింది, 4 గెలిచింది, 4 ఓడింది, 6th స్పాట్లో అయితే ఉంది. ఎంఐ సెకండ్ హాఫ్లో అంటే 8 నుంచి 14 మ్యాచ్ల మధ్యలో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఉందో మనం ప్రతి సీజన్లో అబ్జర్వ్ చేస్తానంటాం. వీళ్ళ ట్రాక్ రికార్డు మొదటి నుండి చూస్తే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ హాఫ్ ఆఫ్ ద సీజన్ వచ్చి చెప్పవచ్చు, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ చెప్పవచ్చు. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీద అయితే ఉంది ముంబై ఇండియన్స్. అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో రెండింటిలో కూడా ముంబై ఆన్ ఫైర్. మెయిన్లీ జస్మిత్ బుమ్రా వచ్చాక ఇచ్చి పడేస్తున్నారు అపోనెంట్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు. బట్ లేట్గా అయితే మ్యాచ్లు విజయం సాధించడం స్టార్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కష్టపడాల్సిందని చెప్పాలి. ఇంపార్టెంట్లీ ఈ విజయం అయితే ముంబైకి చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవచ్చు. అయితే ప్రీవియస్ 3 మ్యాచెస్లో డీసీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ముగ్గురిని ఓడించింది. ముందుగా ముంబై బ్యాటింగ్లో ఓపెనింగ్ అయితే ఫామ్లోకి వచ్చేసారు. సిఎస్కేపై రియాన్ రికల్టన్ అలాగే రోహిత్ శర్మ చెత్త కొట్టేశారు. అలాగే ముంబై ఇండియన్స్కు ఫైరీ స్టార్ట్ అయితే ఇచ్చారు. ఇంపార్టెంట్లీ రోహిత్ శర్మ ఏకంగా 76 పరుగులు కేవలం 45 బంతుల్లో కొట్టడం కూడా. అయితే ఈ మ్యాచ్ను 1 సైడెడ్గా మార్చేయగల సత్తా ఉన్న రోహిత్ శర్మ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎస్ఆర్హెచ్ మీద రోహిత్ శర్మ బ్యాటింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారనుంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ 200 పైన స్ట్రైక్ రేట్తో, ఇన్ఫాక్ట్ 222, 225 స్ట్రైక్ రేట్తో 68 పరుగులు చేశాడు. సో ఓవరాల్గా ముంబై టాప్ ఆర్డర్ అయితే వెల్ ఇన్ టచ్ అని చెప్పుకోవచ్చు. ఇటు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇలా ఇషాన్ కిషన్ ఎలా ఉన్నారో అలాగే ఇటు కూడా ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో విల్ జాక్స్, తిలక్ వర్మతో సాలిడ్ మిడిల్ ఆర్డర్ అయితే కనబడుతుంది. ఎస్పెషల్లీ తిలక్ వర్మ గ్రేట్ ఇన్ ఫామ్. అలానే ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ అయితే ముంబై ఇండియన్స్కి ఉంది. హార్దిక్ పాండ్యా, నమన్ దిర్లతో వెల్ ఫినిషింగ్ అయితే ఉంది. అలానే మిచెల్ శాంట్నర్, దీపక్ చార్లతో 8th స్పాట్ వరకు ఆల్రౌండ్ బ్యాటింగ్ షో అయితే కనబడుతుంది. ఇక తర్వాత ముంబై బౌలింగ్ ఇంట్లో ఓవరాల్గా రిథంలోనే ఉంది. దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జస్మిత్ బుమ్రా ముగ్గురు మంచి పేస్ యూనిట్ అయితే ఉంది. ఇక కో పేస్ అటాకర్స్గా హార్దిక్ పాండ్యా, అశ్విని కుమార్ ఏకంగా 5 పేస్ అటాకర్స్ అయితే ముంబై ఇండియన్స్లో ఉంటూనే ఉన్నారు. ఇక జస్మిత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్ కీ బౌలర్స్గా మారనున్నారు. హ్యాట్రిక్ విజయాలతో వస్తున్న ముంబై ఇండియన్స్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ 11 పేపర్ మీద పరిశీలిస్తే రియాన్ రికల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్మిత్ బుమ్రా, అశ్విని కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ ఆడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ దగ్గర ఉన్న 1-2 బ్యాకప్లు అయితే ఆల్మోస్ట్ యూజ్ చేసేసింది. వాళ్ళ నుండి సక్సెస్ కూడా వచ్చేసింది. సో ఓవరాల్గా వీళ్ళ బెస్ట్ బ్యాటింగ్ యూనిట్ని అయితే సెట్ చేసుకొని బరిలోకి దిగితే ఎస్ఆర్హెచ్ గెలవడం ఈజీ. ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ గెలవక తప్పదు. సో ఓవరాల్గా బిగ్ చేంజెస్ అయితే ఏం ఉండకపోవచ్చు. మెయిన్లీ ఫెయిల్ అవుతున్న బౌలర్స్ గాడిలో పడాలి. సో దీనికోసమే ఎస్ఆర్హెచ్ కసరత్తులు అయితే చేస్తుంది. హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, పాట్ కమిన్స్, ఇషాన్ మలింగలతో మంచి పేస్ యూనిట్ అయితే పేపర్ మీద కనబడుతుంది. బట్ వీళ్ళు ఎప్పుడు రాణిస్తారా అనేది కొంచెం డైమలాబాలో పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్ని జెసిన్ అన్సారీతో పాటు అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే రాహుల్ చహర్ నడిపించాల్సి ఉంటుంది. పాట్ కమిన్స్ మరియు మహమ్మద్ షమీలు బెస్ట్ ఇస్తేనే ముంబై ఇండియన్స్ లాంటి టీం మీద గెలవడం ఈజీ అవుతుంది. ఇక బ్యాటింగ్ యూనిట్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆన్ ఫైర్, నో డౌట్. వీళ్ళైతే మాత్రం ఇద్దరు కలిసి పవర్ ప్లే దాకా వికెట్ ఇవ్వకుండా ఉండాలి. ఇది చాలా కష్టమే, ఎందుకంటే జస్మిత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ అలాగే దీపక్ చహర్ పవర్ ప్లే వికెట్ టేకర్స్. వీళ్ళని తట్టుకొని వీళ్ళిద్దరు కనుక ఖచ్చితంగా ఉండగలిగితే 250, 300 లోడింగ్ అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ వర్సెస్ జస్మిత్ బుమ్రా రైవలరీ ఇంట్రెస్టింగ్గా మారనుంది. అలా నితీష్ కుమార్ రెడ్డి, ఎన్రిచ్ క్లాసన్ ఈ సీజన్లో అంత ఇంప్రెసివ్ ఇన్నింగ్స్లు అయితే ఆడలేదు. వీళ్ళిద్దరు క్రూషియల్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇషాన్ కిషన్ సెంచరీ తర్వాత ఆకట్టుకోలేదు. కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద గేమ్లా కనబడుతున్నాడు. అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్లతో బెస్ట్ లైనప్ అయితే డెప్త్ కనబడుతుంది. ఇక ముంబైని ఓడించాలంటే అందరూ కలిసికట్టుగా ఆడక తప్పదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళు 11 పేపర్ మీద పరిశీలిస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అంకిత్ వర్మ,
పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జిషన్ అన్సారీ, మహమ్మద్ షమి, ఇషాన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్ కానీ రాహుల్ చార్ కానీ ఆడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్ ఈ పిచ్ రిపోర్ట్ కూడా పరిశీలించాక అంటే ముంబై ఇండియన్స్ యొక్క పిచ్చి వాంకడే స్టేడియంలోది, ఇక్కడ పిచ్చి ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అందులో ఇద్దరిలో బ్యాటింగ్ డెప్త్ బాగా ఉంది, బౌలర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎవరు గెలుస్తారు అంటే ఖచ్చితంగా నేనైతే మాత్రం ముంబై ఇండియన్స్ గెలిచిద్ది అనుకున్నా. ఎందుకంటే అటు జస్ప్రీత్ బుమ్రా ఉండనే ఉన్నాడు. సో ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం అయితే నా ఫేవరెట్ అయితే ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్లో మీరైతే ఏ టీం గెలుస్తున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.